డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వరుణుడు కొంత సహకరించడం వల్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణా బేసన్లో ఉన్న జూరాల, శ్రీశైలం, పులిచింతల సాగర్ బాగా నిండాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చూశామని చెప్పారు. రైతులకు ఎరువులను కేంద్రం నుంచి పంపించామని కోరామని, కేంద్రం నుంచి ఇంతవరకు ఎరువులు అనుకున్నంతగా రాలేదని తుమ్మల చెప్పారు. రైతు రుణమాఫీపై కొన్ని కథనాలు వస్తున్నాయన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దేశంలో మన్మోహన్ ప్రభుత్వం తప్ప ఎవరూ రుణమాఫీ చేయలేదని గుర్తు చేశారు. గత సర్కార్ రుణమాఫీ చేస్తామని చెయ్యలేదని, రైతులు ఆత్మహత్యలు చేసుకునేంత వరకు చూశారని తుమ్మల విమర్శించారు. కృష్ణా బేసిన్ కి చాలా రోజుల తర్వాత ఒకే దఫాలో అన్ని ప్రాజెక్టులు నిండటం శుభసూచకం. అదేవిధంగా గోదావరి ఇంకా కొంత డిఫిసిట్ ఉంది, శ్రీరామ సాగర్ కి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఫోర్కాస్ట్ రావచ్చు అనే పద్ధతి ఉంది కాబట్టి ఈ సంవత్సరం సమృద్ధిగానే వర్షాలు వస్తాయనేటటువంటి ప్రిడిక్షన్ కి అనుకూలంగానే తెలంగాణ రాష్ట్ర రైతాంగం అన్ని పంటలు వేసుకునేటటువంటి ఒక మంచి వాతావరణం దక్కింది. దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖ ఎంతవరకు వీలైతే అంతవరకు రైతాంగాన్ని గత సంవత్సరం పడ్డటువంటి ఇబ్బందులు మళ్లీ తలెత్తకుండా మొట్టమొదటి నుంచి మేము పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఉన్న అధికారులు పచ్చిరొట్ట విత్తనాల దగ్గర నుంచి గతంలో బాకీ ఉన్నటువంటి అన్ని పేమెంట్స్ రిలీజ్ చేసుకుంటూనే పెద్ద ఎత్తున రైతాంగానికి విత్తనాలు అన్ని వచ్చేటట్టుగా పత్తి కావచ్చు, వరి కావచ్చు, అదేవిధంగా అన్ని రకాలటువంటి విత్తనాలు లోటు లేకుండా సరఫరా చేశారు. అదేవిధంగా ఎరువులను కూడా ఏ రోజుకి ఆ రోజు మానిటరింగ్ చేసి కేంద్ర ప్రభుత్వం కొంత అనాసక్తిగా ఉన్న రెగ్యులర్ గా మానిటరింగ్ చేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు ఈ రోజుకైతే సరిపోను ఎరువులు ఉన్నాయి కానీ భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం ఒకేసారి వర్షాలు పడటం మూలన పంటలన్నీ వేసుకున్నారు కాబట్టి ఈ రోజు కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఎరువులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పంపించమని చెప్పి ఈ రోజుకి యూరియా కొంత పంపించాల్సినటువంటి అవసరం ఉంది, డిఏపి కూడా కొంత రావాల్సినటువంటి అవసరం ఉంది. గత నెల 2 నెలల్లో కూడా అనుకున్నంత పంపించలేదు కాబట్టి దయచేసి ఈ రోజు కూడా మళ్ళీ పోయిన నెల మంత్రి గారికి లేఖ ద్వారా తెలియపరిచాం, పంపిస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎరువులు రాలేదు. రెండోది వచ్చి రుణమాఫీ మీద కొద్దిమంది రాజకీయ పార్టీలు కావచ్చు, లేదు రైతాంగం మీద ఎక్కువ అభిమానం ఉన్నటువంటి పెద్దలు కూడా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా పత్రికల్లో కొన్ని కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలు వాస్తవం కాదు అని చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వంలో కేవలం కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి రుణమాఫీ తప్ప ప్రత్యేకంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రుణమాఫీ చేయలేదు. అయితే 2014-15లో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 చేస్తామని చెప్పారు. కానీ 18 వరకు కూడా కేవలం 4 విడతలుగా మొదటి సంవత్సరం 25,000, రెండో సంవత్సరం 25,000, మూడో సంవత్సరం 25,000, నాలుగో సంవత్సరం 25,000 చేశారు. అది రైతుకి ఎటు ఉపయోగపడలేదని, దానివల్ల కేవలం వడ్డీలకే ప్రభుత్వం ఇచ్చినటువంటి సొమ్ము సరిపోలేదు కాబట్టి రుణమాఫీ సక్రమంగా జరగలేదు అనేటటువంటి భావన రైతాంగంలో ఉంది. మళ్లీ 18 ఎన్నికల్లో కూడా ఆ రాజు పార్టీ ఆ ప్రభుత్వం మళ్లీ ₹1,00,000 మేము మాఫీ చేస్తామని చెప్పారు. 18లో వచ్చినటువంటి ప్రభుత్వం మళ్లీ 19 చేయలేదు, 20 చేయలేదు, 21లో కూడా చేయలేదు. 22లో కూడా ఎన్నికల ముందు ₹1,00,000 సంబంధించి ORR ని అది ప్లెడ్జ్ గా పెట్టి లేకపోతే కొన్ని సంవత్సరాలకి తెగనమ్మి అది బంగారు బాతు ప్రతి సంవత్సరం ఇన్కమ్ వస్తుంది అది ORR. అటువంటి దాన్ని ఒకేసారి కోసుకు తిని అందుట్లో కూడా కేవలం 7,000 కోట్లకే దాన్ని బేరం పెట్టి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు ₹1,00,000 రుణమాఫీకి అని చెప్పి జమ చేశారు. చేస్తే అందుట్లో మళ్ళీ 1,400 కోట్లు ఖాతాలు వెరిఫికేషన్ పర్ఫెక్ట్ గా లేవు, టెక్నికల్ గా ఇబ్బంది ఉందని చెప్పి మళ్ళీ ప్రభుత్వానికి రిటర్న్ వచ్చినాయి. మిగతాటిని రుణమాఫీయే చేయలేదు. అది గత ప్రభుత్వం యొక్క పద్ధతి.